BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం ఉన్న 12వ వార్డులో ఉన్న నూకలమ మాన్యంలో ఒక దయనీయ స్థితిలో ఉన్న ఓ బాలికని గురించి వార్త మీ ముందు ఉంచుతున్నాం. ఆ బాలిక పేరు మరియమ్మ, వయస్సు 20 సంవత్సరాలు. కానీ మనకి ఆమె ఆ వయసున్న మహిళగా కనిపించదు. కారణం ఆమె ఫిట్స్ అనే ఒక రోగంతో బాధపడడమే. ఈ కారణంగా ఆమె విద్యాభ్యాసం చేయలేకపోయింది. అలాగే ఒంటరిగా ఎటు వెళ్ళని దయనీయ స్థితిలో ఉన్నారు. ఇటీవలనే ఆమె వంట చేస్తుండగా ఫిట్స్ రావడంతో వండుతున్న అన్నం గెంజి మీద పడడంతో కాలు కింద భాగం పూర్తిగా కాలిపోయింది. ఆమె దయనీయమైన స్థితిని చూసి వీధిలో ఉన్న మహిళలు, పెద్దలు, పిల్లలు ఆమెకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం P4 పథకం కింద అందిస్తున్న స్కీమ్లో భాగంగా ఆ లాభాన్ని చేకూర్చాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి మహిళా నాయకులు దుర్గా BR9 టీవీ దృష్టికి తీసుకురాగా ఆమె ఆ విషయమై చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఆమె చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం ఖచ్చితంగా మన్నిస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ కంప్లీట్ ఘటనను వీడియో రూపంలో చూద్దాం. ఈ కార్యక్రమంలో యనమదల రవి, వెంకీ శివ, మేడిశెట్టి తిరుమలరావు, సింహ గోవింద్, బక్క బాలాజీ, సింగర్ భరణి, వాసంశెట్టి వెంకటేష్, అనసూరి సతీష్, పెంకే నాగేశ్వరరావు, అనసూరి గీతాంశ్, కడల వరలక్ష్మి, ఉప్పాడ లక్ష్మి, శాఖ కుమారి, బొందల మొంగ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం కాకినాడ పట్టణంలోని 12వ వార్డులో ఉన్నటువంటి నూకల మాన్యంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక దైన్య స్థితిలో ఉన్నటువంటి ఒక బాలిక పేరు మరియమ్మ. ఆమె వయసు 20 సంవత్సరాలు. ఆమెకు చిన్నప్పటి నుండి ఫిట్స్ అనే రోగం నుంచి బాధపడుతున్న నేపథ్యంలో ఆమె ఎటువంటి విద్యాభ్యాసం చేయలేకపోయింది. అదేవిధంగా వంట పని చేసుకున్న, బయటికి ఒంటరి వెళ్ళినా ఆమె పలుమార్లు ఆమె గాయాలయ్యాయి. ఇటీవలనే ఆమె వంట చేసుకున్నప్పుడు గంజి మీద పడి కాలు నుంచి కింద భాగం అంతా కాలిపోయింది. ఆమెకు ప్రస్తుతం ప్రభుత్వ సహకారం ఇవ్వాలని స్థానిక మహిళలు, మరి మహిళా నాయకురాలు, టీడీపీకి చెందినటువంటి దుర్గ గారు ప్రభుత్వానికి P4 పథకం కింద ఆ స్కీమ్ వర్తింపజేయాలని వేడుకుంటున్న నేపథ్యంలో మనం ఈరోజు వచ్చాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఆ పిల్ల ఖచ్చితంగా P4 పథకం అందించడం కోరుతున్నారు. దయచేసి ప్రభుత్వం వారు వీళ్ళు చేస్తున్న విజ్ఞప్తిని మన్నించాలని, మరియు ఈ మరియమ్మ అయినటువంటి రమారం 22 సంవత్సరాల వయసున్న అమ్మాయిని ఆమె పరిస్థితిని చూసి ప్రభుత్వం ఆదుకోవాలని అందరూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ అమ్మ నాన్నలను మీరు చూడొచ్చు. ఆ పిల్ల వెనుకున్న వాళ్ళ అమ్మ నాన్న. దయచేసి ప్రభుత్వాన్ని గమనించాలని చెప్పేసి ఉద్యమ నాయకురాలు, బీసీ సంఘ నాయకురాలు, మన తెలుగుదేశం పార్టీ నాయకురాలు మనతోని దుర్గ గారు ఉన్నారు. ఆమె ప్రభుత్వాన్ని చేసిన విజ్ఞప్తిని దయచేసి ప్రభుత్వాన్ని మన్నించాలని కోరుకుంటూ. అమ్మ, మీ పేరు? నా పేరు రాయదుర్గ. చెప్పండి అమ్మ, ఈరోజు మరి ఈమె విషయమే ఇంత చొరవ తీసుకున్న దానికి గల కారణం అని తెలుసుకోవచ్చా మేము? అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయదుర్గ. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా టీడీపీకి వర్క్ చేస్తూ ఉన్నాను. అలాగే సెట్టిబల్జ సంఘం అధ్యక్షురాలను కూడా, అలాగే బీసీ ఐక్యవేదిక స్టేట్ మహిళా కార్యదర్శిగా కూడా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటువంటివన్నీ మేము ఒక 20 మంది కమిటీగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్న ఈ మరియమ్మ అనే అమ్మాయిని చూడడం కూడా ఇవాళ చాలా బాధాకరమైన విషయం అండి. ఏంటంటే ఈ అమ్మాయిని ఇక్కడ కడల వరలక్ష్మి గారు, శాఖా కుమారి గారిది 12వ వార్డు, వీళ్ళిద్దరూ కూడా ఈ అమ్మాయి విషయాన్ని నా దృష్టి తీసుకొచ్చారు సార్. సరే, నిన్న మేము రావడం, ఈ అమ్మాయితో మాట్లాడడం జరిగిందండి. మా వరకు ఏంటంటే మా సెట్టిబల్జ సంఘం కమ్యూనిటీ తరపున ఒక 20 మంది కమిటీ తరపున మేము ఇవాళ ఆ 7 కుటుంబాలకి మా వరకు మేము హెల్ప్ చేయగలిగామండి. ఎందుకంటే మేము ఈ నెలకి సరిపడగా ఈ అమ్మాయికి వస్తువులు ఇవ్వగలిగాం. కానీ ఈ అమ్మాయి జీవితాంతకాలం మేము వీళ్ళని పోషించాలి అనే అంత స్థాయిలో అయితే మేము లేము. ఎవరైనా కొంతవరకే మనం సహాయం చేయగలము.
ఎందుకంటే ఈ రోజు తల్లి చూస్తే 5 ఆడబిడ్డల తల్లి ఏమే, తండ్రి చూస్తే పెరాలసిస్ వచ్చి కాలు చేయి లాగేస్తున్నారు ఈయన. ఈ అమ్మాయి చూస్తే ఇంకా పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఈ అమ్మాయికి తిండి పోషకాహారం సరిగ్గా లేక 23 సంవత్సరాల వయసు ఉన్నా కూడా ఈ అమ్మాయి 10 సంవత్సరాల అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ రోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, మన మోడీ గారు గాని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇటువంటి పేద కుటుంబాలకి P4 అనే ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఆ శ్రీకారం అనేది ఇటువంటి లేని పేద ప్రజలకు అందించాలని చెప్పేసి ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లాలని, ఇటువంటి పేద కుటుంబాలని ఆదుకుని ఆయన ఇటువంటి వారిని దత్తత తీసుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయి ద్వారా మేము అందరం కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ కూడా చేతులు జోడించి అడుగుతున్నాం సార్. నమస్తే సార్. మరి ఇప్పుడు ఈమెకి పెన్షన్ వస్తుందమ్మా? లేదు సార్, ఉన్నాను లేదు సార్, పెన్షన్ రావట్లా. మరి పెన్షన్ కోసం ఆమె ఏమైనా ప్రభుత్వానికి వినతి పత్రం అందించారా? లేదు సార్, ఇవాళ నుంచి మేము ట్రై చేద్దామని. ఈ అమ్మాయి ఆడపిల్ల ఫిట్స్ కారణంతో ఈ అమ్మాయికి బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కాలిపోవడం జరిగింది. ఆడపిల్ల కాబట్టి మేము చూపించే పరిస్థితుల్లో లేము. ఈ అమ్మాయి ఫొటోస్ కాలిపోయి అన్ని కూడా ఈ ఫోన్ లో ఉన్నాయండి. దయచేసి ఈ అమ్మాయికి గవర్నమెంట్ వారు సదరన్ సర్టిఫికేట్ ఇచ్చి ఇటువంటి వారికి వికలాంగ పెన్షన్ తరపున, అంటే ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, ఓ పక్కన శరీరం కాలిపోయింది, ఆడపిల్ల బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఇటువంటి వారికి చంద్రబాబు నాయుడు గారు తలుసుకున్నారంటే పెన్షన్ ఇవ్వడం చాలా ఈజీ అయింది అతనికి. ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము ఆయన్ని ఇవాళ అడగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మాయికి మా కూటమి పార్టీ తరపున సదరన్ సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా, ఈ అమ్మాయికి పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. చూసారుగా అమ్మాయి దయనీయ పరిస్థితి. పోషకార్థం సరిగ్గా లేకను, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆడపిల్ల ఎదుగుదల కూడా ఇబ్బంది ఉందని చెప్పి తోటి మహిళ దుర్గ గారు తెలియజేశారు. కావున ప్రభుత్వం వారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి పెన్షన్తో పాటు P4 పథకం కింద కూడా అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పేసి వారితో పాటు BR9 టీవీ కూడా కోరుతోంది.